ఏపీ సీఎం జగన్ రేపటి నుంచి ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టనున్నారు. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు రెడీ అయ్యారు. రేపు ఇడుపులపాయలో వైసీపీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొత్తం 21 పార్లమెంట్ నియోజకవర్గాలను కలుపుతూ ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు బస్సు యాత్ర చేయనున్నారు సీఎం జగన్. రేపు ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత జగన్ యాత్రను ప్రారంభించనున్నారు. తొలుత ప్రొద్దుటూరు బయలుదేరతారు. సాయంత్రం ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. ప్రొద్దుటూరు నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు. గతంలో నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే ఈసారి కూడా జగన్ బస్సు యాత్ర జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఎలాంటి విరామం లేకుండా సీఎం జగన్ ఈ యాత్రలో పాల్గొనున్నారు. గత 5 ఏళ్లలో ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు బస్సు యాత్రలో వివరించనున్నారు సీఎం జగన్. ప్రతిరోజు ఉదయం వివిధ రంగాల్లోని నిపుణులతో సీఎం జగన్ సమావేశమై వారి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం తర్వాత పార్టీ కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. ప్రతి లోక్సభ నియోజకవర్గంలోని 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో సభలు నిర్వహించేందుకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. యాత్రలో రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరుచుకోవడానికి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండనున్నారు సీఎం జగన్. జగన్ బస్సు యాత్రకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, రేపటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. మేమంతా సిద్ధం పేరుతో వైఎస్ఆర్సీపీ బస్సు యాత్రను నిర్వహిస్తుంది. అయితే మొత్తం 21 పార్లమెంటు పరిధిలో ఈ బస్సు యాత్ర ఉండేలా ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేశారు. మొత్తం 21 బహిరంగ సభలు కూడా సీఎం జగన్ నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఇడుపులపాయకి వెళ్ళి నేరుగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి అక్కడి నుంచి నేరుగా పొద్దుటూరు వెళ్ళబోతున్నారు. పొద్దుటూరులో మధ్యాహ్నం తర్వాత బహిరంగ సభ ఉండబోతుంది. మొదటి బహిరంగ సభ కాబట్టి మొదటి రోజు ఎలాంటి ఇంటరాక్షన్ కార్యక్రమాలు లేవు. నేరుగా ఇడుపులపాయ నుంచి ప్రొద్దుటూరు వెళ్ళి ప్రొద్దుటూరులో బహిరంగ సభ ఉండబోతుంది. బహిరంగ సభ అనంతరం నంద్యాల జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ఎంటర్ కాబోతుంది. ఆళ్లగడ్డలో నైట్ అక్కడ స్టే సీఎం జగన్ ఉండబోతున్నారు. గతంలో అంటే పాదయాత్ర సమయంలో ఎక్కడైతే సాయంత్రం అయిందో అక్కడ నైట్ స్టే ఎలా అయితే ఏర్పాట్లు చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పూర్తిగా పాదయాత్ర మోడల్లోనే నైట్ స్టేకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత నంద్యాల పార్లమెంట్కి సంబంధించి నంద్యాలలో బహిరంగ సభ 2వ రోజు ఉండబోతుంది. అక్కడ 3వ రోజు అయితే కర్నూలు పార్లమెంట్లోకి జగన్ బస్సు యాత్ర ఉండబోతుంది. కర్నూలుకు సంబంధించి ఎమ్మిగనూరులో సాయంత్రం బహిరంగ సభ ఉండబోతుంది. అయితే 21 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం వివిధ రంగాలకు సంబంధించినటువంటి ప్రజలతోనూ, ముఖ్యంగా మహిళలు, రైతులు, లేదంటే కార్మికులు, ఇతరత్ర సెక్టార్లకు సంబంధించినటువంటి ప్రజలతో సీఎం జగన్ ఇంటరాక్షన్ కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం అయితే పార్టీ క్యాడర్తోనూ, ముఖ్యంగా కార్యకర్తలతోనూ, లోకల్గా ఉన్నటువంటి ముఖ్య నేతలతోనూ కూడా సమావేశాలు ఉండబోతున్నాయి. సాయంత్రం ప్రతిరోజు యాజ్ యూజువల్గా బహిరంగ సభ ఉండబోతుంది. అయితే పార్లమెంటు పరిధికి సంబంధించి ప్రతి పార్లమెంట్లో కూడా ఒక బహిరంగ సభ ఉండేలా ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేశారు. ఇడుపులపాయలో మొదలయ్యి శ్రీకాకుళం, ఇచ్చాపురం వరకు కూడా ఈ బస్సు యాత్ర కొనసాగబోతుంది. కాబట్టి ప్రతి పార్లమెంటు పరిధిలో కూడా ఒక బహిరంగ సభ ఉండబోతుంది. ముఖ్యంగా సిద్ధం సభలు ఆల్రెడీ ఇప్పటికే 4 సభలు జరిగాయి కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో మినహా మిగిలినటువంటి 21 పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా బహిరంగ సభలు ఉండబోతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా సీఎం జగన్ పూర్తిగా ఈ బస్ యాత్రలోనే నిర్వహించబోతున్నారు. తాడేపల్లికి నుంచి బయలుదేరిన తర్వాత పూర్తిగా బస్ యాత్ర పూర్తయిన తర్వాతే మళ్ళీ తాడేపల్లికి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. అయితే గత 5 ఏళ్ల నుంచి ప్రభుత్వ పాలన ఏ విధంగా జరిగింది, ముఖ్యంగా సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాయి, నేరుగా ప్రజలకు మరొకసారి ఎంతంత పథకాలు అమలు చేశామనేది వీటి వివరాలన్నీ కూడా పూర్తిగా మరొకసారి బహిరంగ సభ వేదికగా సీఎం జగన్ చెప్పబోతున్నారు. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఏం చేసిందనే విషయాన్ని చెప్పబోతున్నాయి. ఇక రానున్న రోజుల్లో కూడా ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని కూడా కొన్ని చెప్తారంటూ కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. వీటితో పాటు క్యాడర్ని యాక్టివ్ చేసే కాన్సెప్ట్ అయితే ఎక్కువగా ఈ బస్సు యాత్రలో పెట్టారు. ఎందుకంటే ఇప్పటికే సిద్ధం పేరుతో బహిరంగ సభలు నిర్వహించారు. పార్టీ క్యాడర్ని అంతా కూడా సభలకి పిలిచి పార్టీ క్యాడర్లో కొత్త జోష్ని సీఎం జగన్ తీసుకొచ్చారు. ఇప్పుడు మరింత క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ బహిరంగ సభలకు రాబోతున్నారు. మరొకసారి పార్టీ క్యాడర్కి మరింత దగ్గరగా వెళ్లే విధంగా సీఎం జగన్ ఈ బస్ యాత్రకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాబట్టి రేపటి నుంచి బస్ యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇడుపులపాయలో ప్రారంభమై ఇచ్చాపురం వరకు 21 రోజుల పాటు బస్ యాత్ర ఉండబోతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ దుర్గా.
అటు ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రచార పర్వంలోకి దిగబోతున్నారు. ఆయన కూడా రేపటి నుంచే జనంలోకి వెళ్లనున్నారు. ప్రజాగళం పేరుతో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ షోలు, సభలు, సమావేశాల ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార పర్వానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, టీడీపీ అధినేత చంద్రబాబు రేపు నుంచి ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అదే పార్లమెంటు పరిధిలో దాదాపు 3 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి రావాలని ఆయన ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. రేపు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు పార్లమెంట్ నుంచి ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ నిన్న ఈ రోజు కూడా ఆయన కుప్పం నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రేపటి నుంచి ప్రజాగళం సభలో సమావేశాలు అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. రేపు పలమనేరు నుంచి తన పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నారు. పలమనేరు, అదేవిధంగా నగిరి, నెల్లూరు రూరల్ రేపు 3 నియోజకవర్గాల్లో కూడా పర్యటించబోతున్నారు. ఏదైతే రోడ్ షోలు కావచ్చు, కార్నర్ మీటింగ్స్ కూడా జరగబోతున్నారు. ఉదయం పూట మాత్రం వివిధ వర్గాలతో, సమూహాలతో కూడా ఆయన తన దగ్గరికి పిలిపించుకొని వారితో సమావేశం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి ఆయన రోడ్ షోలు ఉధృతంగా చేస్తున్నారు. రోడ్ షోలు నిర్వహిస్తూ ఎక్కడైతే కోడళ్ళు ఉన్నాయో అక్కడ బహిరంగ సభలు అయితే నిర్వహిస్తున్నారు. ఏదైతే చంద్రబాబు మొత్తం కూడా ఒక ప్రణాళిక రచించుకున్నారు. ఏదైతే 19వ తారీఖు ఎన్నికల నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదలవుతోంది ఏప్రిల్, అప్పటి వరకు కూడా ప్రజాక్షేత్రంలోనే ఒక దఫా రాష్ట్రం అంతా కూడా దాదాపు 60 నియోజకవర్గాలను ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు. 60 నియోజకవర్గాల్లో కూడా తిరగాలనుకుంటున్నారు. పార్లమెంట్ దాదాపు ఒక్కొక్క పార్లమెంట్లో 2-3 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలనుకుంటున్నారు. అంటే 20 అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఆయన పర్యటించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే కనుక మొత్తం కూడా మనకి 28వ తారీఖు చూసుకుంటే కనుక రాప్తాడు, సింగనమల, కదిరిలో పర్యటించబోతున్నారు. 29లో శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలులో పర్యటించబోతున్నారు. 30వ తేదీన మైదుకూరు, పొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో పర్యటించబోతున్నారు. అదేవిధంగా 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనోత్తరపాడు, ఒంగోలులో పర్యటించబోతున్నారు. ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్క రోజు 3 నియోజకవర్గాలు, 4 నియోజకవర్గాలని ఆయన కవర్ చేయబోతున్నారు. రాష్ట్రం అంతా కూడా ఇప్పటి నుంచి కూడా ఆయన ప్రజాగళం పేరుతో దాదాపు 20 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఏప్రిల్ 19వ తారీఖు వరకు కూడా తిరగాలని చంద్రబాబు ప్రణాళికలు రూపొందించుకున్నారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ రవిచంద్. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రచార రంగంలోకి దిగబోతున్నారు. మరోసారి వారాహి యాత్రతో నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఈ నెల 30 నుంచి పవన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 3 విడతలుగా ప్రచారం చేయనున్నారు జనసేనాని. ప్రతి విడతలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలకు వెళ్లే షెడ్యూల్ రూపొందిస్తున్నారు. పిఠాపురం నుంచే ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళతారని, అందుకు అనుగుణంగానే పర్యటన షెడ్యూల్ రూపొందించాలని నేతలకు సూచించారు. ఆయన నిన్న పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పిఠాపురం వెళ్లిన తొలి రోజు శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అక్కడ వారాహి వాహనానికి పూజలు చేసిన అనంతరం దత్తపీఠాన్ని సందర్శిస్తారు. ఆ రోజు నుంచి 3 రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటారు. పార్టీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తారు. క్రియాశీల కార్యకర్తలతో మండలాల వారీగా సమావేశాలు జరుపుతారు. కూటమి భాగస్వామ్యులైన టీడీపీ, బీజేపీ నేతలతోనూ పవన్ భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిఠాపురం నుంచే రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలకు వెళ్లాలని పవన్ నిర్ణయం తీసుకోవడంతో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని బంగారు పాప దర్గా సందర్శన, క్రైస్తవ పెద్దలతో సమావేశంతో పాటు సర్వమత ప్రార్థనల్లో పవన్ పాల్గొంటారు. ఉగాది వేడుకలను సైతం పవన్ పిఠాపురంలోనే నిర్వహించుకోనున్నారు.